హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో నాకు ఇంట్రో చెప్పడానికి అండ్ వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెం కొత్తగా ఉంది, అదోలా ఉంది. ఇవన్నీ చెప్పి చెప్పి మీరు విసిగెత్తిపోయారు, నేను విసిగెత్తిపోయినా. ఎందుకంటే ఈ మధ్య అసలు వీడియోస్ లేవు, షార్ట్స్ లేవు, ఏం లేవు. నాకంటే ఒక ఛానల్ ఉందని కూడా గుర్తే లేదనమాట. నాకు ఆ రేంజ్లో ఉన్నాను. తెలుసు మీ అందరికీ. ఆల్మోస్ట్ ఇయర్ అయితే నిజంగా చెప్తున్నా, టు బీ ఫ్రాంక్ ఆనెస్ట్గా అసలు నా గుండెల మీద చేసుకొని చెప్పాలంటే నేను వీడియోస్ హార్డ్లీ ఇట్లా ఫింగర్స్ మీద లెక్క పెట్టొచ్చు అనమాట, ఎన్ని చేశాను ఏంటి అనేది. సో అది నాకు కూడా తెలుసు. బట్ సమ్టైమ్స్ ఏది జరిగినా మన మంచికి అని నేను నమ్ముతాను. బాగా అనుభవం తర్వాత ఇవన్నీ చెప్తున్నాను అనమాట. జరుగుతాయి, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది జీవితం అన్నాక. సో ఏది జరిగినా మనం మంచికి అనుకొని ఆ టైంని, ఆ ఫేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఎంజాయ్ చేయడం. అంటే హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తాం, కానీ కష్టాన్ని అయితే తొందరగా రిసీవ్ చేసుకోలేము, ఎవరైనా అంతే. బట్ ఫ్యాక్ట్ అది, మనం రిసీవ్ చేసుకోవాలి దాన్ని, ఆ ఫేజ్ని దాటి వెళ్ళాలి, తప్పదు. సో అవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది డిసెంబర్ ఎండింగ్కి వచ్చామన్నమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నానంటే నాకే కొంచెం నామూషిగా ఉంది, బట్ చెప్పాలి కదా మీతో. అయితే థింగ్స్ హ్యాపెనింగ్ చాలా జరుగుతున్నాయి జీవితంలో, అదర్ మంచి అయినా చెడైనా మొత్తానికైతే జరుగుతుంది, లైఫ్ అయితే సాగిపోతూ ఉంది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూస్తేనే తెలుస్తుంది, ఇది వినాయక చవితి అప్పుడు వీడియో. వినాయక చవితి అయిపోయింది, ఇంకో వినాయక చవితి దగ్గరకు వస్తుంది. ఇప్పుడేం వినాయక చవితి వీడియో అని మాత్రం అనుకోవద్దు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ మీరైతే క్లిప్స్ అయితే అవి చూస్తూ ఉంటారు, నేను మాట్లాడడం అయితే చాలా మాట్లాడతాను. ఇంకా ఈ వీడియో కూడా సరిపోదేమో మాట్లాడడానికి, అంత ఘనం ఉన్నాయి తెలుసు కదా. ఆల్మోస్ట్ నేను షార్ట్స్ పెట్టకనే 1 మంత్ 1.5 మంత్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా లాంగ్ వీడియోస్ ఎప్పుడు నేను సెప్టెంబర్లోనో ఎప్పుడోనో వేసాను. ఇప్పుడు రెగ్యులర్గా వస్తాయని నేను చెప్పను, కంపల్సరీ జనవరి అదే పొంగల్ తర్వాత నుంచి అయితే ఖచ్చితంగా మన వీడియోస్ అయితే వరుసగా వస్తాయి. మీరు మంచి మంచి వీడియోస్ కూడా, లైఫ్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కూడా మీరు చూడబోతున్నారు. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఎలా అయినా అనొచ్చు. అంటే నా జీవితంలో జరిగినాయి, నేను ఏమేమి చూస్తున్నాను ఏంటి అన్నీ మీతో షేర్ చేస్తాను. మరి ఇన్ డెప్త్ పర్సనల్ అయితే తప్ప. సో ప్రస్తుతానికైతే అంత బాగానే నడుస్తుంది, మంచి మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. కోర్స్ జరిగినాయి అంటే కొంచెం తట్టుకునే విషయాలు కూడా జరిగినాయి. అవన్నీ పక్కన పెడితే మనం ఈ క్లిప్స్లో ఉన్న విషయానికి కొంచెమన్నా మాట్లాడుకుందాం. మరీ అసలు సంబంధం లేకుండా మాట్లాడితే కూడా ఏమో స్క్రీన్ మీద ఏదో వస్తుంది, మీరేదో మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా. సో అవన్నీ పక్కన పెడితే వినాయక చవితి అప్పుడు తీసిన వీడియో జస్ట్ 1 వీడియోనే ఉంది. సో అది కూడా ఎందుకు పెట్టకుండా ఉండడము, దీంట్లో కూడా మంచి మంచి ఉన్నాయన్నమాట క్లిప్స్. సో అందుకే పెట్టా అనమాట. వినాయక చవితి అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు అలా ఉంచుకుంటాం మేము ఇంట్లో అయితే. అప్పుడు మళ్ళీ ప్రసాదం చేసి, ఆ రోజులు అయితే ఇంట్లో ఉన్న రోజులు ఫుల్ హడావిడి. పొద్దున్న సాయంత్రం ముడుచుకోవడాలు, తుడుచుకోవడాలు, దీపారాధనలు, ప్రసాదాలు. ఇంట్లో ఇంకా స్వామివారిని పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటుంది కదా. ఈసారి మా స్వామివారు ఎలా ఉన్నారు ఏంటి మీరు కామెంట్ చేసి చెప్పండి. ఆ వైబ్స్ కూడా అన్నీ మర్చిపోయి ఉంటారులేండి. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మాకెప్పుడు ఇప్పుడు కాదు, తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఏంటంటే, ఎప్పుడు పండగప్పుడే మా వాడికి ఎగ్జామ్స్ ఉంటాయి. అదో పెద్ద బ్యాక్ డ్రాప్ మాకు. బట్ మనం తగ్గం మరి, ఇంకెక్కడైనా పండగలే, ఎగ్జామ్సే ఎక్కడ దక్కనే అనమాట. సో నేనైతే మీరేమంటారో మరి, బెల్లం అన్నం అంటారో పరమన్నం అంటారో, నేనైతే అది వండి పెట్టాను. నాకు ఈసారి బాగా నచ్చిందనమాట. డెకరేషన్ అంత హడావిడి ఏం లేదు, బట్ చిన్నగా సింపుల్గా చేసినా కూడా స్వామివారు ఎందుకు అంత పొందిగ్గా బాగున్నట్టు అనిపించింది. ఇది పండగ రోజు ఈవినింగే అనుకుంటా అఖండ దీపం పెడతాము, అది వెలుగుతూనే ఉంటుంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ దీపారాధన అట్లా చేసుకుంటూ ఉంటాం మేము. సో మార్నింగ్ ఎప్పుడో నేను కొంచెం ప్రసాదాలు తిన్నాను, డే అంతా అవే మిగులుతాయి కదా, అవే తింటున్నాను మళ్ళీ ఇక్కడ కూడా. నేను చాలా రోజులు అవుతుంది కదా వాయిస్ ఓవర్ ఇయ్యక, నాకు ఆయాసం కూడా వస్తుందనమాట కంటిన్యూస్గా ఒక 5 నిమిషాలు మాట్లాడేటప్పటికి. అలవాటు అనేది తప్పిపోయింది కదా. నా మైక్ వెతుక్కోవడానికి కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ పట్టిందనమాట, నా మైక్ ఎక్కడ పెట్టాను ఏంటి అనేది. మా కాలనీ వినాయకుడు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించినట్టున్నాను. ఇదనమాట డెకరేషన్ ఈసారి ఒకటే అనమాట, ఇదే మొత్తం ఫుల్ టైం. ఇంకా ఈసారి మాది 9 డేస్ కాదు, 11 డేస్ కాదు, ఇంకెక్కువ డేస్ ఉన్నాయి. మంచి రోజులు చూసి చేస్తారు కదా, అట్లా చాలా డేస్ ఉండే. ఆ టైమ్స్లోనే ఎగ్జామ్స్ వచ్చాయి అచ్చగానికి.
నేను చిన్న వీడియోస్ లైక్ షార్ట్స్ కోసం తీసాను, అవి కూడా అలాగే ఉన్నాయి. చాలా ఫుల్ స్టోరేజ్ అనమాట. ఎన్ని తీసానంటే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మేము లాస్ట్ రోజు ఎవ్రీ ఇయర్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, అలాగే యాజ్ యూజువల్ ఎంజాయ్ చేసాను అనమాట. కొంచెం ఆ టైంలోనే మేబీ సండే ఏదో హాలిడే వచ్చింది, అప్పుడు బయటికి వెళ్ళాం అనమాట ఏదో పని మీద, ఏదో థింగ్స్ అవి తేవడానికి వెళ్తుంటే వర్షం అనమాట. ఓ దిక్కు వర్షము, ఓ దిక్కు పండగ మూమెంట్, ఓ దిక్కు ఎగ్జామ్స్. అదేంటో తెలియదు, మా వాడి స్కూల్కి ఎగ్జామ్స్ ఆ టైంకే ఉంటాయి. ఎప్పుడంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ లాస్ట్ నిమజ్జనం అప్పటికి ఒక 2 రోజుల ముందే ఆ రోజు కూడా ఎగ్జామ్ ఉంటుంది. పిల్లలకేమో ఎంజాయ్ చేయాలి ఉంటుంది, వాళ్ళకేమో కరెక్ట్ ఆ రోజు ఎగ్జామ్స్ ఉంటాయి, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్. అదేదో చిన్న మార్క్స్ కూడా కాదు, మళ్ళీ ఎక్కువ మార్క్స్ కదా. సో అయినా పాపం ఎవ్రీ టైం మేనేజ్ చేస్తున్నాడు. 5th గ్రేడ్కి వచ్చినా కూడా. అట్లే కొన్ని మొక్కలు అవసరం ఉంటే వెళ్ళాను అనమాట, అక్కడ వినాయకుని దగ్గర పెట్టడానికి, లైక్ షోకేజ్ పర్పస్ అనమాట. ఎప్పుడు మా ఆయన తీసుకొస్తాడు, కానీ నేను ఏదో పని మీద వెళ్తే రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్ళామన్నమాట. నాకు ఎంతో సంతోషం వేసిందో ఆ మొక్కలన్నీ చూస్తే. చాలా రోజులు అవుతుంది ఇన్ని మొక్కలు చూసి. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసుకున్నాం కొన్ని కుండీలు అవన్నీ, బట్ ఎందుకో మరి మట్టి వల్లనో ఏమో నాకు అంత బాగా రాలేదు. సో మళ్ళీ నేను మొక్కలు పెట్టదలుచుకోలేదు, నాకు అవి ఎండిపోతే బాధ అనిపిస్తుంది. నర్సరీకి వెళ్ళి చూడేసరికి మొత్తం ఒకటేసారి ఎన్ని రోజులదో అంత హ్యాపీనెస్. ఇంటికాడ ఉండేటప్పుడు బాగా గులాబీ మొక్కలు ఉండేవి అనమాట మా ఇంట్లో, రకరకాల ఫుల్ గులాబీలు ఉండేవి. అవన్నీ చూసరికి నాకు బాగా సంతోషం అనిపించింది. అట్లా ఒక 2-3 ఫొటోస్ దిగాను. యాజ్ యూజువల్ నాకేమో అవన్నీ చూసి సంతోషం పడితే, నేచర్కి మా వాడికేమో ఎక్కడికి వెళ్ళినా పని చేయడం, ఏదన్నా థింగ్స్ వెతుక్కొని వాటితో చేయడం అంటే మస్తు ఇష్టము, బాగా ఎంజాయ్ చేస్తాడు. నేను ఇంకా బయట నుంచి మళ్ళీ వచ్చి ప్రసాదం అంతా చేశానన్నమాట. అక్కడికి తీసుకెళ్ళడానికి, పెద్ద వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రసాదం చేస్తున్నాను. ఎప్పుడు కంఫర్ట్గా అంటే నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు కొంచెం ఎక్కువ ప్రసాదం చేసుకొని వెళ్తాను. ఈరోజు ఆ రోజు అని ఏం లేదు, నాకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఒక 2-3 టైమ్స్ అంత పట్టుకెళ్ళినట్టున్నాను. అంటే వాళ్ళు కూడా ఇస్తారు, బట్ తెచ్చే వాళ్ళు చాలామంది తెస్తుంటారు. నేను కూడా ఒక అంత పెద్ద డబ్బడంతా పట్టుకెళ్తాను. కలరు జాగ్రీ కలరు, జాగ్రీ అంటారు నాకు తెలియదు, దానివల్ల మంచి రెడ్డిష్ కలర్ వచ్చింది. ఇక్కడ అదే చూపిస్తున్నాను నేను మా వాడికి, మంచి కలర్ వచ్చిందని. నాకు ఎందుకో మా స్వామివారు ఇప్పుడు చూస్తున్నా కూడా నాకు అలా ముద్దుగా అందంగా కనిపిస్తున్నారు. ఈ మొక్క కొనుక్కున్నాడు అక్కడ చిన్నది, దాంట్లో ఎంతో పట్టదు మట్టిని మొక్క, బట్ షోకేజ్ పర్పస్ కొనుక్కున్నాడు. బట్ లిటరల్లీ చాలా బాగుంది, వాళ్ళు కోకోపీట్ వేయడం వల్ల అనుకుంటా మొక్క అయితే చాలా బాగుంది. నాకైతే ఇంకా ఆ పిక్స్ అవన్నీ చూస్తుంటే బాగా అందంగా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తాము. మరి ఎవ్రీడే పూజ అంటే ఇంట్లో చేయలేం కాబట్టి మా వాడే తీసుకెళ్ళిపోతాడు. సో నేను అవన్నీ ఆకు పత్రి పాలవెల్లి కడతాం కదా, అవన్నీ తీస్తున్నాను అనమాట. ఆకు పత్రి ఇట్లా అవన్నీ తీసి అక్కడ పెట్టేస్తాము పెద్ద వినాయకుడి దగ్గరనే. ఇంకా కొందరు పెట్టుకునే వాళ్ళు 5 అట్లా పెట్టుకుంటారు, 5 days, కానీ నాకు అవ్వదు, జస్ట్ నేను 3 days పెట్టుకుంటాను. ఈసారి ఇంకా అంటే నేను మొత్తం చాలా వీడియోస్ అంటే ఎవ్రీడే అయితే షూట్ చేయలేదు, మంచిగా జరిగిందనమాట. లైక్ మా లడ్డు వేలం పట నేను లాస్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను కదా, మా అన్ని లడ్లు కూడా 2 ఆర్ 3 నిజంగా అయిపోయి 4 months అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ మంచి రేటు పోయాయి అనమాట. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ రేటు, అన్ని లక్షలల్లోనే. అసలు చిన్న వాళ్ళు అంటే ఏదో తక్కువ రేట్లో కొనుక్కుందామని అసలు లేనే లేదు అక్కడ. ఫుల్గా జస్ట్ స్టార్ట్ చేయడమే మామూలుగా ఇంకా 5 లక్షలు 6 లక్షలు అని పాడేస్తూ ఉంటారు. నేను స్క్రీన్ మీద రాస్తాను ఎంత పోయింది ఏంటి అనేది డీటెయిల్స్ అయితే. సో చాలా రోజులు అవుతుంది కానీ నాకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు, సో అదైతే రాస్తాను నేను. అండ్ మేము లేడీస్ అందరం కూడా ఒక చిన్న లడ్డు తీసుకున్నాం అనమాట హ్యాపీనెస్గా. సో ఏదైనా దేవుడు బ్లెస్సింగే, మనము మంచి అయినా చెడైనా బ్లెస్సింగ్ అనే అనుకుంటాను నేను. సో మంచి జరిగితే దేవుడు ఆశీర్వాదం, మనం దేవుడికి ఎంతో కొంత సేవ చేస్తే
మనకి ఏదో ఒక రకంగా ఇస్తాడని ఒక చిన్న నమ్మకం నేనైతే బాగా నమ్ముతాను. అందులోనూ ఇంతకుముందు నాకు ఇంత పట్టింపు ఉండకపోయేది. ఎప్పుడైతే మేము దేవుడికి కొంచెం దగ్గరగా అంటే శనివారం బాగా దీపారాధన చేసుకోవడము, నాన్ వెజ్ తినకపోవడము, మా కాలనీలో మా ఇంటి దగ్గర టెంపుల్ ఉండడం వల్ల మేబీ అనుకుంటా ఆ వైబ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. మాలో కూడా వచ్చిందనమాట. మా ఫ్యామిలీలో ఎప్పుడు సాటర్డే అంటే కొంచెం ప్రీషియస్గా, ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంకా మాకు అలవాటు అయిపోయింది ఈ 4-5 ఇయర్స్ నుంచి. సో అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలుస్తూ ఉంటుంది ఎందుకు ఏంటి అనేది కూడా. అప్పటికే మేము పెట్టేటప్పటికే ఫుల్ చిన్న వినాయకులు ఉన్నాయి. నాకు మాత్రం అది మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దది కాకుండా బాగా నచ్చింది. మెయిన్ మా వాడికి ఇష్టం అనమాట. కానీ చిన్నది పెడతా అంటే అస్సలు ఇప్పుడు కొంచెం అన్నా పెద్దది ఉండాలి, అప్పుడే బాగుంటుందని వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. సో చాలా ఉన్నాయి, డ్యాన్స్ వీడియోస్ ఉన్నాయి, మేము లాస్ట్ డే ఎంజాయ్ చేసినవి, లడ్డు వేలం పాటవి అంటే హెవీగా లేకుండా చిన్న చిన్న స్నిప్పెట్స్ లాగా ఉన్నాయి. నేను షార్ట్స్లో అయినా వేస్తూ ఉంటాను, కావాలంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడైతే కొంచెం ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇక్కడికంటే కూడా. సో మేము లడ్డు తీసుకున్నామన్నాను కదా, అది నేను లాస్ట్లో కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను, మేబీ వీడియోస్ దొరకపోవచ్చు దాంట్లో. సో అవైతే యాడ్ చేశాను. సో తప్పకుండా చూడండి, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట. మీరే షాక్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అంతే. దీంట్లో కూడా నేను చాలా మాట్లాడాలని అనిపిస్తుంది, బట్ మరీ స్క్రీన్ మీద ఒకటి వస్తే నేను ఒకటి మాట్లాడితే బాగుండదు కదా. మేము ఎన్ని రోజులు వెళ్ళినామో అన్ని రోజులు కొన్ని ఫొటోస్ వీడియోస్ మాకు నచ్చినవి అన్నీ తీసుకున్నాము. ఎంత ఎక్కువ తీసుకోకపోయినా మేమున్న క్వాలిటీ టైంని అయితే బాగా స్పెండ్ చేస్తాం మేము అందరం కలిసి. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ కోసం నేను తీసుకున్నాను కొన్ని, నేను అన్నీ అప్లోడ్ చేశాను కూడా, మీరు అందరు ఫాలో అవ్వండి. నేను కింద లింక్ అనేది మెన్షన్ చేస్తాను. సో హోప్ నచ్చిందని. కాల్ వచ్చి మధ్యలో కట్ అయిపోయింది వాయిస్. సో ఈసారి మా కలర్ వచ్చేసి ఇది అనమాట, లైక్ ఒక పీచ్ కలర్, ఒక రకమైన కలర్ అనమాట. బాగుంది, బట్ కొంచెం రఫ్గా ఉంది. ఇవంతా యూజ్ అండ్ త్రో కాబట్టి మేమైతే ఉన్న టైంని అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. అది నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉన్నా పొద్దున్నే మళ్ళీ 5ంటికి లేవాలన్నా కూడా అదే మూమెంట్తో బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. మళ్ళీ డేస్ రావు కాబట్టి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే, ఎంజాయ్ చేసారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి డ్యాన్స్ వీడియోస్ కానీ స్నిప్పెట్స్ కానీ చాలా ఉంటాయి, షార్ట్స్లో వేస్తాను, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.